ఎవరు ఊహించని రీతిలో హైదరాబాద్ విస్తరిస్తున్న అభివృద్ధి మాత్రం కాగితాలకే పరిమితమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాటలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హైదరాబాద్ను సింగపూర్, లండన్లా మారుస్తామని చెప్పినా నగరాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో బస్తీబాట కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మెట్టుగూడ డివిజన్, ధోబీఘాట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత అనేక సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ విభాగం ద్వారా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకు, మహిళలకు ఉపాధి అవకాశాల కోసం శిక్షణ ఇచ్చి, వాళ్ళకు కావాల్సినటువంటి టూల్ కిట్స్ ఇచ్చి, బ్యాంకు నుంచి ఆర్థిక సహకారం అందించి, మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి యువతి యువకులు తమ కాళ్ళ మీద నిలబడాలనే దృక్పథంతో ఈరోజు మీరు చూశారు ఏ రకంగా మరి అనేక పరికరాలు అందించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఖాదీ ప్రమోట్ చేస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులను ఆదుకోవాలనే దృక్పథంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఖాదీ అమ్మకాలు పెరిగిన విషయం మనవి చేస్తా ఉన్నాను. మోడీ గారు కోరినట్టు ప్రతి వ్యక్తి కూడా వారానికి ఒకరోజైనా ఖాదీ దుస్తులు ధరించి మరి చేనేత కార్మికులను ఆదుకోవాలి, వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనేదే మోడీ గారి లక్ష్యము. ఆ దిశలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు